ఫ్రెండ్స్ మీరు కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మనము ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో కూడా ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఆల్ గౌట్ జాబ్స్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇక్కడైతే వస్తూ ఉంటాయి. ఇక్కడ అగ్నివీర్ నేవీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన దానికి దీనికైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా పిన్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మీరు ఒకసారి చూసినట్లయితే జూలై 8కి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై అనేది లాస్ట్ డేట్. దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి 18 అక్టోబర్ అయితే ఉంటుంది. మన యొక్క కోచింగ్ సెంటర్ లో దీనికి తగ్గట్టుగానే మనం అయితే ఈ పంచ్ అయితే ప్లాన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా గెటినే విధంగానే మనం అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 500 రూపీస్ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి అది ఒకసారి చూసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, గమనించండి. 3 జూలై 2004 నుండి 3 జనవరి 2008 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో గ్రూప్ ఎక్స్ ఉంటుంది, గ్రూప్ 5 ఉంటుంది. గ్రూప్ ఎక్స్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి 50% ఉన్న వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ 5 అంటే ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 50% అయితే ఉండాలి. అండ్ వొకేషనల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వొకేషనల్ వాళ్ళకి 10th లో అట్లీస్ట్ మనకి ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ లో 50% అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ లో ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. గ్రూప్ ఎక్స్ అంటే మనకి టెక్నికల్ అంటాం అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్ అంటాం ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ఇందులో ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ లో 25 అండ్ ఫిజిక్స్ లో 25 ఇలా అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ 70 ఉంటాయి. ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటిది యూఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నల్గొండలో మనకి దీనికి ఆఫ్లైన్ కోచింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఆన్లైన్ కోచింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే నల్గొండలో బీటీ కాలనీకి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యూఎఫ్జే యాప్ అని సెర్చ్ చేసినా పర్వాలేదు, లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కూడా మీరైతే హాయ్ అని మెసేజ్ చేసిన లింక్ అయితే షేర్ చేస్తాము. ప్లే స్టోర్కి వెళ్ళి యూఎఫ్జే యాప్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకొని మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆన్లైన్ కావాలి ఆఫ్లైన్ కావాలి డిసైడ్ అవ్వండి. ఏదైనా బెస్ట్ కంటెంట్ బెస్ట్ ఫ్యాకల్టీస్ అయితే ఉంటారన్నట్టు. సో లేట్ చేయకుండా రిమైనింగ్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అన్నట్టు. ఇక్కడ గ్రూప్ 5 వచ్చేసి మనకి అదర్ దెన్ సైన్స్ అంటాము. ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇది 20 క్వశ్చన్స్, ఇది 30 ఉంటుంది. టోటల్ గా మనకి 45 మినిట్స్ టైం ఇస్తారు 50 క్వశ్చన్స్ కి. అండ్ సైన్స్ అండ్ అదర్ దెన్ సైన్స్ అంటాం. దీన్ని ఎక్స్ అండ్ వై, నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ కూడా అంటాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ అనేది 25 ఉంటుంది, మ్యాథమెటిక్స్ 25 ఉంటుంది. అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా 100 ఉంటుంది అన్నట్టు. టైం డ్యూరేషన్ వచ్చేసి 85 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అదొకసారి మీరు గమనించాలి. అండ్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో పాస్ అయిన వాళ్ళకి ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2 లో ఏమేమి ఉంటాయనంటే మనకి 1.6 km రన్నింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్ అయితే 7 మినిట్స్ లో క్వాలిఫై కావాలి, ఫీమేల్స్ అయితే 8 మినిట్స్ లో కావాలి. ఇక పుషప్స్ అనేది ఉంటాయి, ఇది 1 మినిట్ లో చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అవి ఉండవు. సెటప్స్ అనేది మనకి 10 సెటప్స్ అనేది మనము మేల్ క్యాండిడేట్స్ 1 మినిట్ లో, ఫీమేల్ క్యాండిడేట్స్ 1 మినిట్ 30 సెకండ్స్ లో చేయాల్సి ఉంటుంది. స్క్వాడ్స్ అనేది 20 స్క్వాడ్స్ కి 1 మినిట్ లో చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ అయితే 15 స్క్వాడ్స్ 1 మినిట్ లో చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇంకా అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీని గురించి సపరేట్ గా డిస్కస్ చేసాను, అక్కడ చూసుకోవచ్చు. హైట్ విషయానికి వచ్చేసి ఇక్కడ 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒకసారి మీరు గమనించండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫేజ్ 3 వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో అగ్నివీర్ లో మనకి వర్తించేటువంటి స్కిల్స్ అన్ని కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అగ్నిపథ్కి రావడం జరుగుతుంది. కాబట్టి అగ్నిపథ్ లో వచ్చినటువంటి ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అవగానే మళ్ళీ నేనైతే మీకైతే డీటెయిల్స్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు యూఎఫ్జే ఛానల్ అని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా కూడా అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. చూసారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే మీరైతే నెరవేర్చుకుంటారు.